ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు కొన్ని మంచి మాటలు దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకుని ఉన్నాం. ఈ పునరుద్ధానం రోజున కూడా కొన్ని వాక్యాలు తెలుసుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. స్తోత్రం. మంచిది. దేవుడు ఈ భూమి మీద మనుషులమైన మనలను సృజించాడు. ఈ ప్రార్థన అనేటువంటి ఈ పోరాటంలో దేవుడు మనకు దైవ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనంటే మనము కూడా ఎందుకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన పునరుద్ధానం రోజున ప్రార్థనాపరుడైన ఒక గొప్ప వ్యక్తిని బట్టి మనం తెలుసుకున్నాం. ఆయన ఎవరంటే ఆండ్రూ ముర్రే అనేటువంటి ఈ ప్రార్థనాపరుడైనటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలోని ప్రతి అక్కర తీర్చాలంటే ప్రార్థన అవసరం అన్నారు. ప్రార్థన అంటే మనము దేవునితో కూర్చొని ఏకాంతంగా ప్రార్థన చేసే సమయం. రెండవది, మన ఇంట్లో వారు కూడా రక్షణ పొందాలనంటే, దేవుని దగ్గరికి రావాలనంటే ఏకైక మార్గం నిరీక్షణ అని కూడా అన్నారు ఆ భక్తుడు. అయితే ఈ భూమి మీద ఉన్న విషయాలను బట్టి మన ఇళ్ళలో ఏం జరుగుతుంది, లేక మన ఇంట్లో కాకుండా మన పక్కల ఏం జరుగుతుంది, ఆ దేవుడు జరిగించే కార్యములో మనము కూడా బాధ్యత తీసుకోవాలా? దేవునికి తెలియదా మన ఇంట్లో ఉన్న బాధలు? ఎవరు రక్షణ పొందారో ఎవరు రక్షణ పొందలేదో అనే విషయాలు దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు. అయితే దేవునికి తెలుసని దేవుడే చేసుకుంటా వెళ్ళిపోతే మరి మనం ఏం చేస్తాం? మనం కూడా దేవుడు కార్యం జరిగించాలనుకున్నప్పుడు మనం కూడా దేవుని దగ్గర అడగాలి కదా. అంటే మనకు కూడా దేవుని దగ్గర పని ఉంది కదా అనేది మనము చూడవచ్చు. రాత్రి వేళ చదివినటువంటి వాక్య భాగములో ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. స్తోత్రం కలుగునుగాక.
మనం ఈ పగటి వేళ ఒకసారి ధ్యానించుదాం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచటానికి, కాచటానికి, అంటే 2 పనులు ఉన్నాయి ఆ తోటలో. సేద్యము చేయటం, కాచుట, అంటే ఒక పని ఉంది ఆ తోటలో. ఆ పని చేసిన తర్వాత మాత్రమే ఆ తోటలో ఆ మనిషి జీవించటానికి కావలసిన ఫలాలు తినాలి అనేదే ఆజ్ఞ. ఇప్పుడు తోట వేసిన దేవుడు తన నోటి మాట చేత ఈ భూమి మీద ఆయా జాతులు వృక్ష ఫలాలను, ఆకాశ పక్షులను, ప్రాకు పురుగులను కలగచేసిన దేవుడు ఆయనే కాపుదలగా ఉండి ఆ దేవుడే వీళ్ళకి తోడుగా ఉండవచ్చు కదా. తోటను కలగజేసింది దేవుడే, మనిషిని నిర్మాణము చేసింది దేవుడే. అయితే మరలా మనకెందుకు పని పెడుతున్నాడు? ఆదాముకి ఎందుకు పని పెడుతున్నాడు అంటే, ఆదాము కూడా దేవునితో సహవాసము చేయట్లో ఆ పనిలో ఉండవలసిన అవసరత ఉంది. అందుకోసం మరొక భక్తుడు అంటాడు, స్మిత్ విగ్గిల్స్ వర్త్ అనేటువంటి ఒక భక్తుడు అంటాడు, ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థనే నా జీవితం, నా ఊపిరి. ఈయన ప్రార్థన ద్వారంట చనిపోయిన అనేకులు బ్రతికారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన వారు అనేకులు బ్రతికారు. సంఘమైన మనం మందిరానికి రావటం కాదు, వచ్చిన తర్వాత మనము ఎంతవరకు దేవుని సన్నిధిలో నుండి దేవునికి ప్రార్థించగలుగుతున్నాము, మనము ప్రార్థించే సమయము ఎంత. దేవుని మందిరానికి వచ్చి ఏదో అలవాటు ప్రకారంగా ఒక పాట పాడి, అలవాటు ప్రకారంగా మనము ఏదో ఒక చిన్న అర్పణ అర్పించేసి వెళ్ళిపోతే దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనేటువంటి విషయం, ప్రార్థనలో మరొక ఉన్నతమైనటువంటి భాగం ఉంది. దాన్ని విజ్ఞాపన అన్నారు. ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. దేవుని సంఘమైన మనము చేయవలసినటువంటిది ప్రార్థనలో మరొక భాగం విజ్ఞాపన. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు విజ్ఞాపన చేసినటువంటి భక్తుడు అబ్రహామును మనము చూడవచ్చు. ఎలాగా విజ్ఞాపన చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రహాముకు దాచెదన. అబ్రహాము నిశ్చయంగా బలము గల ఒక గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రార్థనా పరుడు ఒక అబ్రహామే, కానీ అబ్రహాముతో సహవాసము చేసిన ప్రతి ఒక్కరిని
దేవుడు ఒక వాగ్దానం చేశారు, ఆశీర్వదించబడతారు అని. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈయన తన తమ్ముడు నిమిత్తమై రక్షణ పొందాలని యెహోవా సన్నిధిలో నుండి విజ్ఞాపన చేస్తాడని లేఖనంలో మనం చూస్తాం. 19వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసినప్పుడు, దేవుడు మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపము చేసుకొని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అబ్రహాముని జ్ఞాపం చేసుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, ఎవరి నిమిత్తమై ప్రార్థన చేశారో ఆ తన తమ్ముడి విషయమై ఆ సొదొమ గుమ్మరాలు పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘమైన మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థనా శక్తి. గడిచిన వారాల్లో మనము చూసాం, సంఘము అనేది యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత సంఘమంతా కూడా, సంఘము అనే పదములో ఎవరు ఉన్నారనంటే, ఆ దినాల్లో అపోస్తల కార్యగ్రంథం 1:4 చదువుదాం. ఆ దినాల్లో ఎవరు ఉన్నారంటే శిష్యులు ఉన్నారు, తర్వాత యేసు తల్లిన మరియ ఉంది, ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ వారు ఇంచుమించు 120 మందితో కలిసి చెప్తున్నటువంటి యేసయ్య మాట. ఇది ఎప్పుడు చెప్తున్నాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత. అక్కడ ఏమని చదువుతాం? అపోస్తల కార్యగ్రంథం 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించాడట. ఏమని? వారిని అనుంది. ఎవరిని? అక్కడ ఇంచుమించు 120 మంది ఉన్నారు. అంటే ప్రార్థన చేయటం అనేది ఒక ఆజ్ఞ. ఈరోజు సంఘమైన మనకు కావలసింది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన అవసరం. అప్పుడే దేవుని దగ్గర నుండి మంచి విషయాలను, ఈ భూమి మీద ఎవరికి తెలియని విషయాలు మనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. దేవుని మాట ప్రకారం లేక దేవుని ఆజ్ఞ ప్రకారం వీళ్ళందరూ వెళ్ళి ఒక మేడగదిలో, యెరూషలేమునకు దగ్గర ఉన్నటువంటి మేడగదిలో 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన విజ్ఞాపనలో ఉన్నది సంఘం. ఆ 10 రోజులు ప్రార్థనలో నుండి బయటికి పుట్టుకుని వచ్చిందే క్రైస్తవ సంఘం. సంఘం అంటే ప్రార్థనల నుండి పుట్టుకు వచ్చిందే క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాటి క్రైస్తవ సంఘం 10 రోజులు ప్రార్థనలో పుట్టుకొచ్చినప్పుడు ఆ సంఘము ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు చేశాడు. అదే రీతిగా ఈరోజు కూడా ప్రార్థించుచున్న మనతో కూడా ఆయన ఉండి అద్భుతాలు చేయుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటి? మందిరానికి వచ్చంటే ప్రార్థన చేసేటువంటి వీరులుగా మనం ఉండాలి. మనము చూసాము కదా, ఒక భక్తుని విషయంలో పోయిన వారం అయితే ఆండ్రూ మురి అనేటువంటి ఒక వ్యక్తిని బట్టి మనం చూసినప్పుడు, ఈరోజైతే స్మిత్ విగ్లెస్వర్త్ అనేటువంటి ఈయన ప్రార్థన ద్వారా చనిపోయిన అనేకులు బ్రతికారట.
మన నోటు గుండా ఎంతవరకు ప్రభుని స్తుతించి దేవుని గణపరుస్తూ ఉంటామో అంతగా మనము దీవించబడతాం. మరొక భక్తుడు విషయంలో ఎష్కోలు సహవాసమునకు వ్యవస్థాపకులైనటువంటి భక్త సింగ్ గారి విషయంలో కూడా ఆయన చేసిన ప్రార్థనా జీవితం ఎంతో అమూల్యమైనదట. ఒకసారి ఆ దైవజనునికి ఆకలేస్తూ ఉందట. చేతిలో పైసా కూడా లేదు. సువార్తకు వెళ్ళాడు, సువార్త చేసి వస్తూ ఉన్నాడు. ఆ ఆకలి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడా, నాకు ఆకలేస్తుంది, ఇప్పుడు హోటల్కి వెళ్ళి తినటానికి నా కాడ పైసలు లేవు కదా అన్నాడట. దేవుడు చెప్పాడట, ఇదిగో ఒక మంచి హోటల్కి వెళ్ళమన్నాడట. ఏంది ప్రభా, నువ్వు నన్ను హోటల్కి వెళ్ళమంటున్నావు? హోటల్కి వెళ్తే డబ్బులు ఎలాగా అన్నాడట. నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను అన్నాడట దేవుడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ హోటల్లో పరిచారకులు వచ్చి, అయ్యా ఈ హోటల్లో ఇవన్నీ ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి, నీకేం కావాలి అని అడిగారట. ఒక పక్క హృదయంలో వేదన, డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా? ఆయన వచ్చి అడిగాడు, ఏంది అంటే, లేదు లేదు నువ్వేం సందేహించొద్దు, నీకు ఏది ఇష్టమో అది ఆర్డర్ ఇచ్చేసే అన్నాడట. సరే పలాంది కావాలని ఆర్డర్ ఇచ్చేసాడు. ఆయన తీసుకొచ్చి ఈయన ఏది కావాలన్నాడు ఆయన మొత్తం తీసుకొచ్చి పెట్టాడు. తిన్న తర్వాత మళ్ళీ ఇంకో డౌట్, ప్రభా నాయనా నాకు ఆ డబ్బులు, ఇప్పుడు బిల్లు వస్తుంది, ఏం చేయమంటావు? లేదు లేదు బిల్లు తీసుకుని ఆ డబ్బులు చెల్లించే దగ్గరికి వెళ్ళన్నాడంట. సరే చేయిలు కడుక్కున్నాడు. ఆ బిల్లు కాగితం తీసుకుని చాలా అయింది, అక్కడికి వెళ్ళాడట. ఆడికి వెళ్ళిన తర్వాత ఉత్త కాగితం తీసుకెళ్తే ఎలాగా, డబ్బులు ఇవ్వాలి కదా. హృదయంలో ఒక రకమైన విశ్వాసం. ఆ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడలేకే తెలియని రీతిగా భక్త సింగ్ గారు ఏంటి ఇక్కడ ఉన్నారన్నాడట. నేను ఇక్కడ ఉండగా మీరు చెల్లించడం ఏందన ఆ స్లిప్ తీసుకొని ఆయన చెల్లించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తులతో ఉన్నటువంటి ఆ దేవుడు ఏ రోజు నీతో కూడా సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే మనము ఒక ప్రార్థన రంగంలో దిగవలసిన అవసరత ఉంది. ఏమి లేకపోయినా పర్వాలేదు. అందుకోసమే పరిశుద్ధ గ్రంథముతో పాటు భక్తుల జీవితాలు కూడా చదివితే మనము బలపరచబడతాం. అందుకోసమే ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం, చేయలేనటువంటి కార్యం అంటే కూడా ఈ భూమి మీద ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థన చేసే వారిలో మరి ముఖ్యంగా ఇంటిలో ఉన్నటువంటి పురుషులు ప్రార్థించాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. మందిరానికి వస్తున్న పురుషులు ప్రార్థించాలి. పురుషులు ప్రార్థన చేస్తే వారి తరాలకు ఎంత ఆశీర్వాదం అనేది రాత్రి వేళ మన వాక్యాన్ని ధ్యానించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనలో మరొక అంశ భాగం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనలో మరొకటి విజ్ఞాపన. ప్రార్థనలో మరొక అంశం, ప్రార్థనలో నుంచే మరొక మెట్టు, అంటే ఇంకా లోపలికి వెళ్ళటానికి ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. విజ్ఞాపన వేరే. 1 కొరింథీ పత్రిక 3:9 ఈ ప్రార్థనలో మరొక మెట్టు ముందుకు వెళదాం. ఈరోజు మనకి ప్రార్థన ఉంటే చాలు. చదువుదామా? 1 కొరింథీ పత్రిక 3:9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము,
మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలంటే మేము దేవుని జత పని వారమై ఉన్నాము. దేవుని జత పని వారమై ఉన్నాము అంటే ప్రార్థన చేయటానికి మరొక వ్యక్తి నీకు సహాయం చేయాలి. ఎవరు ఆ వ్యక్తి? రోమపత్రిక 10వ అధ్యాయం 8వ అధ్యాయము 26వ వాక్యం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. నీకు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో నీకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మదేవుడు నీలో ఉండి తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఒంటరిగా ప్రార్థన చేయటానికి నీ ఇంట్లో ఉన్నప్పుడు, లేక కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయటానికి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడా మీరు రండి, ఈ సమయంలో ఎలాగా ప్రార్థన చేయవలెనో తెలుసుకుని ఉండటం నీకు ఎంతైనా జ్ఞానం అవసరం. జ్ఞానం లేనటువంటి అనవసరమైన మాటలు ప్రార్థనలో ఉచ్చరించకూడదు. అయితే ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలీదు. ప్రార్థన నీ చేత చేయించేవాడు నువ్వు ఒక సాధనమే, కానీ నీవు ఒంటరిగా ప్రార్థించినప్పుడు, లేక కుటుంబంలో ప్రార్థించినప్పుడు, సంఘంలో ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థించాలి. అంటే ఒక వివేకాన్ని బట్టి ప్రార్థించాలి. నీవు పరిశుద్ధాత్మతో ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ దేవుడే విజ్ఞాపన చేయించే విధముగా ఉంటాడు. నీవు ఒక్కడవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రార్థన చేయించినప్పుడు నీవు జరిగించే కార్యాలు ఈ భూమి మీద ఒక నూతనమైన విధముగా ఉంటాయి. అయితే ఆ ప్రార్థన ఎలాగా ఉండాలంటే దేవుని వాక్యముతో కలిసిన ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యముతో కలిసిన ప్రార్థన ఉండాలి. నీ సొంత మాటలు కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రభు అక్కడ అంటున్నాడు, ఒక్క నిమిషం, 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. నా యందు మీరును అంటే ఎలా ప్రార్థన చేయాలంటే యేసయ్యలో, అంటే యేసయ్య మాటలు మనలో ఉండాలట. అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలవాలి. మన హృదయంలో ఏం నిలబడాలి? దేవుని వాక్యము నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక విత్తనము 100 కావచ్చు, 60 కావచ్చు, 30 కావచ్చు. అది ఫలించాలంటే, ఒక విత్తనం ఫలించాలంటే ఇంతగా ఆ విత్తనం ఎక్కడ ఉంటే ఫలిస్తుంది? పోనీ ఒక పైన పెడితే ఫలిస్తుందా, లేక ఇంకెక్కడన్నా మామూలుగా పడేస్తే ఫలిస్తుందా అని అంటే ఆ విత్తనం వేసే ప్లేసు అది మెత్తగా ఉండాలి. విత్తనం దేవుని వాక్యానికి సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము ఒక విత్తనము లాంటిది. ఆ విత్తనమై ఉన్నటువంటి ఆ దేవుని వాక్యము నీ హృదయం అనేటువంటి నీ హృదయంలో నాటబడినప్పుడు ఆ వాక్యము ద్వారా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడి భూమి మీద నూతన కార్యాలు నువ్వు
చేయగలవు. దాని ద్వారా నీ ఆత్మీయ జీవితం అభివృద్ధికరంగా ఉంటుంది. దాని ద్వారా నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. దాని ద్వారా ఆ ప్రార్థన, వాక్య ప్రార్థన ద్వారా నీవు ఈ భూమి మీద అనేకులకు దీవెనకరంగా మారుతావు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. నీ పాలతో మము పెంచి నీ కోటలో మము ఉంచి, నీ పాలతో మము పెంచి నీ కోటలో మము ఉంచి, నీ హృదయము మాకియుమా, నీ హృదయము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు నీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మరొక మెట్టు ముందుకు వెళ్ళటం ఏంటంటే విజ్ఞాపన. విజ్ఞాపన, ఈ విజ్ఞాపన చేయించేది ఎవరంటే ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు ఎలా చేపిస్తాడంటే నీలో ఉండి వాక్యానుసారముగా ఉంటుంది ఆ ప్రార్థన. నీ సొంత మాటలు దాంట్లో ఏం ఉపయోగించకూడదు. అందుకనే ప్రభు చెప్పాడు కదా, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన కోరికలు నెరవేరుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే వాక్యానుసారముగా లేకపోతే మన ప్రార్థనలు అవి దేవుని దగ్గరికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఈ భూమి మీదే ఆగిపోతాయి. నీ పక్క వాళ్ళే వింటారు, దేవుని దగ్గరికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే నీ ప్రార్థనలో శక్తి కలిగింది ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది. కొన్ని శక్తులు నీ ప్రార్థనని దేవుని దగ్గరికి వెళ్ళనీయకోకుండా అడ్డుపడతాయి. ఎఫెసీ పత్రిక చూడండి. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడుచు సర్వాంగ కవచము ధరించుకునుడి. స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే అపవాది తంత్రాలను ఎగరగొట్టేటువంటి ఎదిరించే ప్రార్థనగా ఉండాలి. మామూలు ప్రార్థనగా ఉండకూడదు. అంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలనీయకుండా అపవాది అనేవాడు కొన్ని శక్తులు నీ మీద దాడి చేస్తాడు. మన ప్రపంచాల్లో కొన్ని దేశాల్లో ఏం జరుగుతుందంటే మన భారతదేశం చుట్టూ కూడా కొంత సైనికులు ఉంటారు. అవతల శత్రువు మన దేశం మీద రాకుండా ఉండటానికి కొంత శత్రువులు ఉంటారు. వాళ్ళకి ఏమిస్తారంటే అవతల శత్రువు మన భారతదేశం చుట్టూ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళ మీదకి బాంబులు వేసి వీళ్ళు చంపివేయకుండా ఉండటానికట వారికి ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఆ రక్షణ సైనికులకి కొన్ని బుల్లెట్లు తగిలిన
వారి హృదయంలోకి దూరకుండా ఉండటానికి ఒక వస్త్రం లాంటిది ఇస్తారట, డ్రెస్ లాంటిది ఇస్తారు, వస్త్రం లాంటిది ఇస్తారు. మనం ఎరుగుతాము కదా, పరిశుద్ధ గ్రంథంలో కూడా గొల్యాతు మీదకి దావీదు మీదకి గొల్యాతు వస్తూ ఉన్నాడు. గొల్యాతు ఏం వేసుకున్నాడంటే శిరస్నానం వేసుకున్నాడు. ఎందుకోసమంటే ఒకవేళ వేరే రాజు ఎవరైనా వచ్చి గొల్యాతును బాణముతో గురిపెట్టి చంపినప్పుడు ఎక్కడ తగలటానికి అవకాశం లేదు. వాడికి ఏదైనా బాంబు పేల్చినప్పుడు ఎక్కడ అవకాశం లేదు. కానీ దావీదు విషయంలో నొసటన మాత్రమే అవకాశం ఉంది. అలాగనే ఈ ప్రార్థన అనేది ఒక సైనిక పోరాటం లాంటిది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు మోకరిస్తావో, ప్రార్థన యుద్ధంలో రంగంలోకి దిగుతావో, కొన్ని శక్తులు నీ ప్రార్థన ఆఫ్ చేయాలని చూస్తాయి. అవి శక్తులు చేస్తున్న పని. అయితే ఆ ప్రార్థన పోరాటం అనేది నువ్వు ఎలాగా ఉండాలంటే సరైనటువంటి రీతిలో దేవుడు సర్వాంగ కవచం అన్నప్పుడు, అంటే నీ తలంపులను శుద్ధీకరించుకొని దేవుని ఆత్మచేత సిద్ధపడిన వ్యక్తివై, దేవునితో సమాధానం కలిగే వ్యక్తివై నీవు ప్రార్థనకు మోకరించినప్పుడు ఎన్ని గంటల ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావో ఆ సమయంలో నీ ప్రార్థనకి అభ్యంతరము కలగకుండా నిమిత్తం నువ్వు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధము చేతనైనా నీవు ప్రార్థనకు ఆటంకం కలగ చేయాలని సాతాను వేసే బాణాల్లో ఒకే బాణం ఏంటంటే, మొట్టమొదటగా ఇప్పుడు సాతాను వాడుకున్న బాణం ఏంటంటే ఫోన్ రావటం. అర్థమైందా? ఫోను నువ్వు మామూలుగా పెట్టుకొని ప్రార్థనగా మోకరిస్తే ఎప్పుడు చేయలేనటువంటి వాళ్ళు అప్పుడే చేస్తారు. అప్పుడు గలీబులు అయిపోతాయి. ఇది అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు. క్రీస్తుల ప్రియులైన దేవుని బిడ్డలారా, చూడండి, అవసరమైతే వాళ్ళ ద్వారా కాకపోయినా నీ ఇంట్లో వాళ్ళే ఫోన్ చేస్తారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళ ద్వారా ఫోన్ వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు ప్రార్థనగా మోకరించావు కదా, అప్పుడే నీ ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ ఫోన్ బట్టి ఏమైపోతుందంటే, నువ్వు ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిష్ఠిత జీవితం, ఆ ప్రార్థన సమయం అంతా ఏమైపోతుందంటే ఆగిపోతుంది, గలిబులైపోతుంది. అవసరమైతే ప్రార్థనగా మోకరించినప్పుడు ఏం చేయాలంటే సైలెంట్లో పెట్టాలి, లేదా స్విచ్ అన్న ఆపేయాలి. అంత అవసరమైతే సైలెంట్లో పెట్టేసుకోవటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మందిరానికి రావట్లేదు? ఒకప్పుడు పరిచయం చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పరిచయం చేయట్లేదు? ఒకప్పుడు దేవుడంటే ఎంతో దూరమైన సువార్తకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే, టోటల్గా ఆ వ్యక్తిని సాతానుడు బంధించేశాడు. బంధించిన ఇలాంటి ప్రార్థనకు వచ్చినప్పుడు మరలా నీ ఆత్మీయ జీవితాన్ని దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు, దేవునితో సహవాసం పెట్టుకున్నప్పుడు మరలా ఏం చేయబడతావంటే మరలా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది మామూలు ప్రార్థన కాదు కనుక, దేవుడిచ్చే సర్వాంగ కవచంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కనుక దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు, మన కుటుంబంలో చూస్తాము, అలాగనే మన దేశంలో ఎక్కడైనా మనము చూడవచ్చును. అందుకోసమే ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అది ఏదేను తోటలోనే ఉండాలి. నువ్వు తినవలసిందే తినాలి. సహవాస కష్టపడితేనే, ఆ తోటను సేద్యం చేస్తేనే ముందు నీ హృదయాన్ని మొట్టమొదటిగా నీ తలంపులను శుద్ధీకరించుకోవటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచం ద్వారా నువ్వేం చేస్తావు అంటే, మొట్టమొదటిగా ఏలయనగా మనము పోరాడినది
శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చబడిన వారై నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనుడి. స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటే దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చే బోధ, దేవుడిచ్చే ఇటువంటి కృప వరం నువ్వు ధరించుకొని నువ్వు నిలబడవలసి ఉన్నది. పోరాడే ప్రతి వ్యక్తి కూడా వెనక చూడటం, అటు చూడకూడదు ఇటు చూడకూడదు. మనము కూటం ప్రారంభమైన తర్వాత ఎన్నో ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. అనగా సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా జీవించాలి. నువ్వు ప్రార్థనకు మోకరించేవంటే అర్థం ఏంటంటే ఒక పోరాటంలోకి వెళ్తున్నావని. ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను ఇంతకాలం బ్రతికించిన దేవుడు, ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను బలపరిచే దేవుడే. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీవు కూడా ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలి. నీవు కూడా ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలి. ఏం అవకాశం? ప్రార్థన చేసుకుంటానికి ఒక అవకాశం ఇవ్వాలి. గడిచిన పునరుద్ధానంలో మనము ధ్యానించాము కదా. ఏమి ఆండ్రూ ముర్రే అనేటువంటి వ్యక్తి జీవితం ధ్యానించుకుంటూ నీ ఇంటి పక్కన ఒక పెయింట్ వేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచిగా నీ ఇల్లుని అలంకరిస్తాడు. అలంకరించినప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏమవ్వాలంటే నువ్వు పిలిచావు బాగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నువ్వు పిలిచావు గనక నేను వచ్చానంటాడు. దేవాది దేవుడిని మనం కూడా ప్రభు నువ్వు నాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన వస్తాడు, మన దగ్గరకు వస్తాడు. ఈ పని విషయంలో సహాయం చేయమన్నప్పుడు ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ పిలవబడిన వ్యక్తిని నీ ఇంట్లోనికి నువ్వు పిలవాలి. అయ్యా నా లోపలికి నువ్వు రావాలన్నాలి. అప్పుడే ఏం చేయబడతాము అని అంటే ఆయన నీ లోపలికి వచ్చి నీ ఇంటిలో అవన్నీ కూడా ఆ పాత విషయాలన్నీ కనబడుకోకుండా అలంకరిస్తాడు ఆహ్వానించినప్పుడు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పిలవకపోయినా కొంతమంది పిలవని పేరంటానికి వెళ్తారన్నట్టుగా ఆయన దేవుడు ఏం చేస్తాడంటే పిలవకోకుండానే కొంతమంది వెళ్తారు. సువార్త పరిచర్య కూడా అలాగనే జరుగుతుంది. ఎందుకోసమనంటే నువ్వు పిలవు, నీ ఇంటికి రమ్మని నువ్వు చెప్పవు, కానీ ఎందుకు నువ్వు దేవుడు ఒక్కోసారి నీ ఇంటికి పంపిస్తాడు. నువ్వు పిలవలా, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడి ఇదిగో నువ్వు పలాని ఇంటికి వెళ్ళు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళడం కార్యం జరుగుతుంది. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితంలో జరిగిన సంఘటన చెప్తా వినండి. సేవా జీవితంలో ఆ సహోదరికి వివాహం కాకముందు వాళ్ళ ఇంటికి మమ్మల్ని చాలా మంచిగా పిలిపించుకుని ప్రేయర్ చేయించుకునేవాళ్ళు. వివాహం జరగక ముందు సంగతి చెప్తున్నా నేను. అయితే ఆ ప్రార్థనలో బట్టి ఆ సహోదరి జీవితంలో ఆమె మంచి సంబంధం దేవుడు అనుగ్రహించాడు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత అయ్యో ఒకప్పుడు మనం వెళ్ళి ఆ సహోదరి కొరకు మనం ఏం చేసాం, ప్రార్థన చేసాం కదా, వివాహం అయింది కదా అనే ఉద్దేశంతో చూస్తానికి మేము వెళ్ళటం జరిగింది. వివాహం అయిన తర్వాత వెళ్తున్నప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా నేను వద్దులే, ఎందుకోసం అంటే పరిస్థితులు బాగోలేదు, నువ్వు వెళ్ళామనంటే ఇప్పుడు ఈమెను చూసి అమ్మగారిని చూసి ఆ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు వద్దులే అనేలేకి అది ఏంటండి ఆయన అంతకుముందు మంచిగా ఇంట్లోకి పిలిచేవాళ్ళు కదా, ఇప్పుడు వద్దంటున్నారు ఏంది ఇంట్లోకి ఆయన బాధతో వచ్చేసింది. ప్రభువా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? వివాహం కాకముందు మంచి సంబంధం కావాలని ఎన్నెన్నో అనుకొని ఇంకా మీ చర్చకి వస్తామని ఎన్నెన్నో చెప్పి చేస్తే వివాహం ఎంతో ఎలాగ చేస్తారని అన్నప్పుడు నిజంగా అలాంటి వాళ్ళు చూస్తే ప్రభువా ఏమిటి న్యాయం? ఇదేనా న్యాయం జరగాల్సింది?
ఆ టయాలు సమయం అనక అసమయం అనక రాత్రిపూట 11 అయినా 12 అయినా మనం అక్కడికి వద్దన్నా కూడా మనం వెళ్ళాలి అని ప్రోత్సాహం తీసుకెళ్ళిన సహోదరి కదా. ఏంటి నాయనా, ఆహ్వానించాలి కదా. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నువ్వు పిలిస్తేనే వస్తాడు. కొన్ని సందర్భాలు పిలవకపోయినా వస్తాడు. పిలవకపోయినా వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన్ని ఇష్టపూర్వక రమ్మని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రావటం నీకు మంచిది, ఒక దైవజనులుగా రావటం మంచిది. కనుక ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు లేకపోతే భక్తి కలిగినటువంటి సావుకులు మన ఇంటికి రావటాన్ని బట్టి ఆ ఇల్లు ఏం చేయబడుతుందంటే దీవించబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయని ఈ తరములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం అది ఒక సహవాసంగా ఏర్పాటు చేయబడింది. ఆ సహవాసములో మనం ఎప్పుడు కూడా వెనకంచి వేయకూడదు. ఎవరిని బట్టి అంటే అది దేవుని బట్టి. నేను అనుకుంటా ఉంటాను, వివాహమైనంత మాత్రాన సరిపోయిందా? తర్వాత జరిగే సిస్టమ్ వద్దా? దేవుడు వద్దా? అర్థమవుతుందా? వివాహమైనంత మాత్రాన అయిపోయిందా కార్యం? తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఒక స్త్రీగా ఉండవలసిన పద్ధతులు వాళ్ళకి అవసరం లేదా? ఒక దేవుడు ఇంకా తర్వాత దైవజనులకు అడుగుపెట్టి ప్రార్థించాల్సిన అవసరత లేదా? ఏంటి ప్రభు అన్నప్పుడు అది భౌతికంగా, జాగ్రత్తగా వినాలి, భౌతికంగా అందరి కుటుంబాలాగా ఉంటుంది, కానీ స్పిరిచువల్గా దేవుడు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సహవాసం, ప్రార్థన సహవాసం. ప్రార్థించే సహవాసములో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి దైవజనుడు ఉంటారు, మరొక వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడు, వాక్యం అనేది ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మాత్రమే మనం ఏం చేయబడతామంటే ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇన్ని మాటలు చెప్తూ ఉన్నానంటే ఈ అంచె దినాల్లో మనకు కావాల్సింది ఏందయ్యానంటే ప్రార్థన సహాయం కావాలి. నేను ఇంటికాడే ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, చేసుకో కాదని చెప్పం. నువ్వు ఒక్కడే ప్రార్థన చేసుకునేదానికన్నా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునే వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తేనే ఒకడు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. అంత బలం ఉంది ప్రార్థన శక్తిలో. కనుక ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దేవుడు నాకు ప్రేరేపించింది, మన పితరుల టైంలో కాదు, భక్తుల టైంలో ఇలా చేసినప్పుడు మనము ఆ పని ఎందుకు చేయకూడదు? మనకు రోషం కావాలి. ఈరోజు మొదలుకొని మనం ప్రార్థన పోరాటంలో మనకు ముందుకెళదాం. దేవుడు నువ్వు ఒకటి అడిగితే దేవుడు ఎక్కువ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు. ప్రార్థన చేయటానికి మనము అట్టి ప్రార్థన పరులంగా మనము సిద్ధపడి ముందుకు కొనసాగుదాముగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.